హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ బాస్. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈరోజు జరగబోయే మ్యాచ్ మన SRH అంటే మన హైదరాబాద్, మన డేవిడ్ బాయ్ వర్సెస్ దినేష్ కార్తిక్ అంటే KKR. వీళ్ళిద్దరి మధ్య పోరు రసవత్రంగా సాగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పోయిన మ్యాచ్లో కూడా మన RCB మ్యాచ్ చూసాం. డేవిడ్ బాయ్ అసలు ఊహించని రన్అట్ వల్ల అవుట్ అయ్యాడని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో డేవిడ్ బాయ్ మాత్రం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. తను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినప్పుడు కూడా ఫామ్లో లేకపోయినా ఒక మ్యాచ్ అవుట్ అయితే సెకండ్ మ్యాచ్లో వేరే కుమ్ముతాడు. పైగా తనకి IPL అంటే స్పెషల్ ప్రేమ అని చెప్పుకోవాలి. తను ఎప్పుడు ఫామ్లో లేకపోయినా IPL గుర్తుకొస్తుంది. తనకి ఎప్పుడెప్పుడు IPL వస్తుందా అనుకుంటాడేమో. కానీ మొన్న RCB మీద కూడా మంచి రికార్డు ఉంది, కానీ ఒక రన్అట్ వల్ల అవుట్ అయ్యాడు. మొన్న మ్యాచ్ ఓడిపోయాం, ఈ మ్యాచ్ కూడా ఓడిపోతాం అని SRH ఫ్యాన్స్ ఎవరు ఫీల్ అవ్వద్దు. ఈ మ్యాచ్ మాత్రం డేవిడ్ బాయ్ సెంచరీ కాకపోయినా ఒక హాఫ్ సెంచరీ అయినా మనం చూస్తాం. ఎందుకంటే IPLలో ఇప్పటివరకు డేవిడ్ బాయ్ ఆడిన మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ పర్ఫామ్ చేయకపోతే సెకండ్ మ్యాచ్ వేరే కొమ్మడం మనం చూస్తున్నాం. ఎప్పటి నుంచో తను బ్యాన్ అయిన తర్వాత కూడా వచ్చి ఫామ్లో లేకపోయినా పెద్ద పెద్ద సిక్సెస్ కొట్టాడు. ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు, ఒక సెంచరీ కొట్టాడు తను బ్యాన్ అయిన తర్వాత కూడా. నిన్న మనం చూసాం దినేష్ కార్తిక్ కూడా అంత ఫామ్లో కూడా లేడు, ఆండ్రూ రసెల్ కూడా. కానీ రసెల్ని అయితే తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు KKRలో. ఎందుకంటే రసెల్ది మసిల్ అంటారు. రసెల్ ఎప్పుడు పెద్ద పెద్ద బిగ్ హిట్స్ కొడతారో తెలీదు. కానీ SRH వాళ్ళు ఒక చేంజ్ అయితే చేసుకోవాలి. ఆ లెఫ్ట్ హ్యాండ్ నటరాజన్ బదులు ఖలీల్ అహ్మద్ని తీసుకుంటే కొంచెం బాగుంటుంది. తను కొంచెం ఎక్స్క్లూజివ్గా ప్రూవ్ అయినా కానీ ఖలీల్ అహ్మద్ మంచి మంచి ఫ్లోర్ వన్స్ వేస్తాడు డెప్త్ ఓవర్స్లో. నాకు ఆ నటరాజన్ బదులు ఖలీల్ అహ్మద్ని తీసుకుంటే బెటర్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎలా అనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. KKRలో పెద్ద నిన్న రాణించిన బౌలర్స్ని కూడా మనం ఏం చూడలేదు. 15 కోట్లు పెట్టి కొన్న ప్యాట్రిక్ కమిన్స్ని అంత బాగా ఏం పర్ఫామ్ చేయలేదు. ఏదో వన్డేలో రన్స్ లీక్ చేసినట్టు బాగా లీక్ చేసేసాడు. వాళ్ళని నమ్మకాలు పెట్టుకొని కొన్న బ్యాటింగ్లో కూడా 33 కొట్టాడు. బ్యాటింగ్ అయితే బాగానే ఆడాడు. ఏంటంటే రసూల్ని కట్టడి చేసేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉండాలి. అది భువనేశ్వర్ కుమార్ అని చెప్పుకోవచ్చు. ఒక టగ్ ఆఫ్ వార్ అయితే ఉంటుంది భువీ వర్సెస్ రసూల్. అదొక ఇంట్రెస్టింగ్ వార్. మళ్ళీ ప్యాట్రిక్ కమిన్స్ వర్సెస్ డేవిడ్ బాయ్. ఎందుకంటే ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్సే. ప్యాట్రిక్ కమిన్స్ ఆస్ట్రేలియాకి ఆడతాడు, డేవిడ్ బాయ్ కూడా ఆస్ట్రేలియాకి ఆడతాడు. ఎలా ఆడతాడో డేవిడ్ బాయ్ చూడాలి. నాకైతే SRH గెలుస్తుంది అనిపిస్తుంది. మీకు ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. మీరు కనుక డేవిడ్ బాయ్ ఫ్యాన్స్, SRH ఫ్యాన్స్ అయితే కనుక కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.